హలో అండి, నేను మీ ధనలక్ష్మిని. ఈరోజు మీరు ఎన్కేవి వరల్డ్లో చూస్తున్న రెసిపీ వచ్చి టమాటా మిల్ మేకర్ కర్రీ అండి. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు ముందుగా ఒక బౌల్లో మిల్ మేకర్ తీసుకుని హాట్ వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలండి. ఇవి చిన్నవైనా పెద్దవైనా మీ చాయిస్ని బట్టి తీసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అనేది పెట్టుకోవాలండి. తర్వాత దానిలో మనం ఎంతైతే కర్రీ చేస్తున్నామో దాన్ని బట్టి క్వాంటిటీని బట్టి ఆయిల్ అనేది వేసుకోవాలి. తర్వాత మనం పోపు అనేది వేసుకుందామండి. జీలకర్ర, ఆవాలు, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం వేపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత దీనిలో ఫ్లేవర్ కోసం కరివేపాకు అనేది కూడా మనం వేసుకుందామండి. ఇవి వేగే లోపల మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా పక్కన ఉంచుకోవాలండి. ఇది వేగంగానే వేసేసుకోవాలి. ఇది మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. రెడ్ కలర్ వచ్చేంత వరకు. అప్పుడే కూర అనేది టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయ అనేది పచ్చివాసన వచ్చేలాగా ఉంటే కూర అనేది టేస్ట్గా ఉండదండి. తర్వాత దీనిలోనే మనం పసుపు, ఉప్పు అనేది కూడా యాడ్ చేసుకుందాము. ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకొని మంచిగా వేపుకోవాలండి. దీనిలో మెంతికూర కూడా వేసుకుంటానండి. నేను అసలు రెగ్యులర్గా ఎప్పుడు మెంతికూర అనేది ఎక్కువ వాడతాను. ఈ కర్రీలో మెంతికూర కూడా వేస్తాను. ఆ రోజు నాకు అవైలబుల్ లేదండి. ఇంకో రోజు నేను మీకు చూపిస్తాను. అది కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత మనం దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా యాడ్ చేసుకుందాము. ఎక్కువ అవసరం లేదండి, కొంచెం ఫ్లేవర్ కోసం అంతే. ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం వేపుకున్న తర్వాత దీనిలోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా మనం దీనిలో వేసేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేగిన తర్వాత టమాటాస్ కూడా మనం కట్ చేసి పెట్టుకోవాలి ముందే. తర్వాత దీనిలో మనం వేసుకుందాము. మా వీడియోస్ మీకు ఎలా ఉంటున్నాయి అనేది కింద కామెంట్లో చెప్పండి. ఏ రెసిపీ బాగుంటుంది అన్నది కూడా చెప్పండి. కొంచెం మాకు ఇన్స్పైరింగ్గా కూడా ఉంటుంది కదా. ఈ విధంగా టమాటాలు అనేది కూడా మనం వేసేసుకుని కలుపుకోవాలండి. మొత్తం మగ్గేంత వరకు మగ్గ పెట్టుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకోవాలండి. తర్వాత మనం మూత అనేది పెట్టేసుకుంటే టమాటా అనేది తొందరగా మగ్గిపోతుందండి. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మనం మూత అనేది పెట్టేసుకుందాము. నేను ఎక్కువ రెగ్యులర్గా మెంతికూర వేసే చేస్తానండి. టమాటా మెంతికూర కర్రీ చాలా బాగుంటుంది. రోటీల్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా చెప్పండి. నేను ఇంట్లో చేసే ప్రాసెస్లోనే చూపిస్తున్నాను. మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేది కూడా కింద కామెంట్లో చెప్పండి. ఈ విధంగా మొత్తం మూత పెట్టుకుని కదుపుతూ మొత్తం ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు మనం కొంచెం కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా మొత్తం అనేది కదుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది కదా. మధ్య మధ్యలో మనం కదుపుతూ మూత పెట్టుకుంటూ ఉండాలండి. అలా చూసుకుంటూ ఉన్నప్పుడే కర్రీ అనేది బాగుంటుంది. లేకపోతే వాటర్గా ఉన్నా కానీ టేస్ట్ ఉండదు. తర్వాత దీనిలో మనం కారం అనేది యాడ్ చేసుకుందాము. ఈ విధంగా మొత్తం కారం దానిలో కలిసేంత వరకు కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అనేది మనం మూత పెట్టుకుని మగ్గ పెట్టుకుందామండి. కారం అనేది దానికి పడుతుంది కదా, ఆ విధంగా. ఇంకా ఏ వీడియోస్ నచ్చుతున్నాయి, ఏమన్నా రెసిపీస్ కావాలంటే చెప్పండి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిలో మనం మిల్ మేకర్ అనేది యాడ్ చేసుకోవడమేనండి. యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ అనేది మగ్గ పెట్టుకుని ఈ విధంగా మిల్ మేకర్ అనేది యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మగ్గ పెట్టుకోవాలి. ఇది కూడా టమాటా, ఉప్పు, కారం అనేది పట్టాలి కదా మిల్ మేకర్కి. ఈ స్టేజ్లోనే నేను మెంతికూర అనేది వేస్తాను. అంతే ప్రాసెస్, సేమ్ ప్రాసెసే, కానీ
మెంతికూర అనేది యాడ్ చేస్తాను. ఈ విధంగా మగ్గిన తర్వాత దీనిలో మనం అనేది ఒకసారి కదుపుకొని వాటర్ అనేది వేసుకోవడమేనండి. ఈ విధంగా మొత్తం మగ్గిపోవాలండి, అప్పుడే కూర అనేది బాగుంటుందని కదా. తర్వాత మనం దీనిలో వాటర్ అనేది వేసి కుక్ చేసుకోవడమేనండి. మనకి ఎంత గ్రేవీ కావాలి అనే దాన్ని బట్టి మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కూడా ఇంట్లో ఉన్న ప్రాసెస్ని బట్టి యూట్యూబ్ స్టార్ట్ చేయండి. ఒకసారి మనకి క్లిక్ అయితే మంచి ఇన్కమ్ అనేది కూడా వస్తుంది కదా. ఎవరు స్టార్ట్ చేసినా దానికోసమే కదండి స్టార్ట్ చేసేది. ఇంట్లో ఉండి కూడా మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా మాకైతే స్టార్ట్ అవ్వలేదు, కానీ జస్ట్ నేను ట్రై చేస్తున్నాను. మీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మీరు ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ట్రై చేయడంలో తప్పేం లేదు కదండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. తర్వాత ఈ విధంగా మొత్తం అనేది మనం కుక్ చేసుకోవడమేనండి. మిల్ మేకర్ టమాటా అనేది కుక్ అయ్యేంతవరకు కుక్ చేసుకోవడమే. ఫైనల్గా కొత్తిమీర వేసి మనం దించుకోవడమే. ఈ విధంగా ఈ స్టేజ్లోనే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేను మసాలా ఎందుకులే అని చెప్పి వేయలేదు. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా కర్రీ అనేది ఒక బౌల్లో సపరేట్ చేసుకుందాము. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.